అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు నిన్న సుపరిపాలన తొలి అడుగులో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, ఇటు అధికార పక్షము లేదు, అటు ప్రతిపక్షము లేదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ప్రవర్తిస్తున్నారు. ఈ రప్ప డైలాగ్ కి సంబంధించి క్రమశిక్షణా చర్యలు ఉంటాయని అన్నప్పుడు మరికొంతమంది సోషల్ మీడియాలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తూ ఒక వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం మాట్లాడలేము, సో ఆ చెప్పు చూపిస్తున్న డైలాగ్ని, ఓకే, ఆ భాష ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన వారు కూడా సోషల్ మీడియాలో తెర మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళు తక్కువేం తెలియదు, వాళ్ళు ఏం తక్కువ తెలియనట్టుగా మనం చూస్తున్నాం భాష పరంగా. మీరేం చెప్తారు? ముఖ్యంగా మీరు చెప్పినట్లు దొందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి శైలి ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈయనేమో రాజకీయ ఇతర పార్టీల వాళ్ళు వచ్చేసి పరుష పదజాలం వాడకూడదు, అశ్లీల పదజాలం వాడకూడదు అని నీతి బోధలు చేస్తున్నాడు. చేస్తూనే మళ్ళా నిన్న మీటింగ్లో ఏమన్నాడు ఆయన, నిన్న విజయోత్సవ సభలో కూడా తొక్కి నార తీసేస్తా అంట. నిన్న మీటింగ్ లో ముందు చెప్పినట్టు ఇంకా ఉన్నాయి మీరు చెప్పినట్టు, నిన్న మీటింగ్ లో కూడా విజయోత్సవ సభలో కూడా తొక్కి నార తీస్తాడంట. తర్వాత మీరు చెప్పినట్లు అంతకు ముందు ఆయన వాడిన పదాలు ఇలాంటి పదాలు కాదు. ఒకసారి ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఒక మాట కాకినాడ సభలో మాట్లాడినాడు. జనసేన వచ్చిన రోజున బట్టలుడ తీసి కాకినాడలో గల్లీ గల్లీ సందు తెప్పిస్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, వీధి వీధి తన్ని తీసుకెళ్తా, చెమడాలు వలుస్తా. ఇది కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. తర్వాత ఒకసారి జనసేన ఆఫీసులో తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే అప్పుడే మీరు చెప్పినట్టు చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసుల్లారా, చబటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇవి ఇంకా ఉన్నాయి, అనేకం ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదు. కాబట్టి ఆయన గతంలో మాట్లాడిందే కాక నిన్న మళ్ళా ఉప ముఖ్యమంత్రి హోదాలో విజయోత్సవ సభలో తొక్కి నార తీస్తా, ఈయన వచ్చేసి ఇతరులకు నీతి వాక్యాలు బోధిస్తున్నారు. అందుకే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెత వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ అంటున్నాం. అండ్ సార్, ఇప్పుడు ఏపీలో ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది, సంగయ్య గారు మృతి చెందారు. దానికి A2గా పేర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన పేర్కొనడం జరిగింది. మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదంగా భావించాలి అని అంటారా, లేదు అని అంటే ఒక ర్యాలీగా వెళుతున్నారు కాబట్టి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యారు అని అంటారా? మీ వర్షన్ ఎట్లా ఉంది? ఈడ 3 కోణాలమ్మా. ఒకటి ఉద్దేశపూర్వకంగా జరిగిందా, రెండవది యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరిగిందా, మూడవది పోలీసుల వైఫల్యం వల్ల జరిగిందా. ఈ 3 కోణాలు. ఉద్దేశపూర్వకంగా అంటే జగన్ వాహనంలో ఉన్న వ్యక్తులు కానీ ఆ యొక్క డ్రైవర్ కానీ ఉద్దేశపూర్వకంగా సింగయ్యను వచ్చేసి కారు కింద పడి చంపారా అనేది ఒక కోణం. రెండవది, ఇది ప్రమాదవశాత్తు జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు గుంపులో యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు పోలీసుల వైఫల్యం. పోలీసులు వచ్చేసి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులు. నీకు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రయాణాన్ని స్టాప్ చేయాలి. ప్రయాణాన్ని వచ్చేసి నేను కానీ, మీరు కానీ, జగన్ కానీ, ఇంకోరు కానీ, ఎవరైనా సరే మనకు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఆ ప్రోగ్రాం అప్పుడు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులు. కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ నేను స్టాప్ చేయించాల. కాబట్టి ఇక్కడ ఆ కోణంలో ఆలోచించినప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి జన సమీకరణ చేయడము, తర్వాత వచ్చేసి ఆ మూమెంట్లో వచ్చేసి మరి ఆయనకు తెలిసి నిజంగా కారు కింద పడిన విషయము తెలిసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింటే ఆయన కూడా తప్పు ఉంటుంది. కానీ ఆ మాబ్లో వచ్చేసి
తెలియకుండా కింద పడినట్టు పోతే గన అది మనం తప్పులు పట్టాం. కానీ తెలిసి గన ముందుకు పోయింటే గన తప్పులు పట్టాల. తర్వాత వచ్చేసి ప్రభుత్వం ఏమో పర్మిషన్ ఇచ్చింది 3 వాహనాలకు ఒక 100 మందికి. కాబట్టి దాన్ని ఈయన వచ్చేసి ఉల్లంఘించడం అనేది జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో పోలీసు ఎస్పీ చెప్పిన దాన్ని ఉల్లంఘించడం అనేది ఆయన యాంగిల్ తప్పు. ఉల్లంఘిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వము మీరేం చేస్తున్నారు అంటే పోలీసులు మీరు ఉల్లంఘించినప్పుడు వచ్చేసి మీరు కంట్రోల్ చేయలేరా? వదిలిపెట్టేస్తారా? మీరు ఆల్రెడీ 3 వాహనాలకు 100 మందికి అని చెప్పారు. 100 మంది కానీ 150 మంది, మీరు 1000 మంది వస్తుంటే ఏం చేస్తున్నారు? వచ్చేసి మీరు అసమర్థులా? మీరు కంట్రోల్ చేయలేరా? ఆయన 100 మంది 3 వాహనాలు దాన్ని అధిగమించి జన సమీకరణ చేసి చేయడం ఆయన తప్పే. కానీ మీరేం చేస్తున్నారు అంటే చేస్తా ఉంటే వదిలిపెట్టేస్తారా? లేకుంటే మీకు చేత కాదా? లేకుంటే కాబట్టి ఈడ అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క జన సమీకరణ అన్ని చేయడం అనేది ఒక యాంగిల్. రెండవది తెలిసి చనిపోయింది తెలిసి ముందుకు పోయింటే కన్నా అదొక యాంగిల్. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున కూడా ఖచ్చితంగా మీరు అంత జన సమీకరణ వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు కంట్రోల్ లేదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యము స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించింది కనపడతా ఉంది. ప్రభుత్వం వచ్చేసి అసమర్థత, చేతగానితనము ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అర్థమవుతుంది. 2 ఉన్నాయి దీన్ని. అంటే Z+ కేటగిరీ కల్పించాల్సింది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు. మరోపక్క ఇలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బయటికి వెళ్ళినప్పుడు, ర్యాలీగా వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలకి తెలియదా ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వచ్చేటప్పుడు దానికి అంటే భారీ భద్రత కల్పించాల్సిన అవసరం లేదా అంటూ ఆ రోజు హోంమంత్రి స్థాయిలో, ఇప్పుడు హోంమంత్రి స్థాయిలో ఉన్న అనిత గారు ప్రశ్నించడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అంటున్నారు. ఖచ్చితంగా గతంలో కూడా జరిగినాయి కదా. గతంలో వచ్చేసి 2015 అప్పుడు వచ్చేసి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. 2015 జూలై 15న అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా అడిగినప్పుడు గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 అప్పుడు పెట్టారా? మరి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు పెట్టారా సార్? పెట్టలేదు. అదే అప్పుడు పెట్టాల్సిన అవసరం లేదా? అదే మరి. రెండవది కందుకూరులో తర్వాత ఈయన ఎప్పుడు 2022లో ప్రతిపక్ష నాయకుడు 2022 డిసెంబర్ 29న కందుకూరులో ఇరుకు రోడ్లో చంద్రబాబు పర్యటన చేసినప్పుడు తొక్కిసలాటలో 8 మంది చనిపోయినారు. 8 మంది. తర్వాత వచ్చేసి గుంటూరులో ఒకసారి చీరల పంపిణీ సందర్భంగా 3 మహిళలు చనిపోయినారు. సరే, ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో 6 మంది చనిపోయినారు. మొన్న సింహాచలంలో గోడ కూలి 7 మంది చనిపోయినారు. అంటే ఆడ లేరనుకో, ఆడ తిరుపతిలో సింహాచలంలో ముఖ్యమంత్రి లేకపోవచ్చు, కానీ ఇక్కడ గోదావరి పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. కందుకూరు ఇరుకు రోడ్లో వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గతంలో కూడా జరిగినాయి. ఇక్కడ కూడా చెప్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి అది దురదృష్టకరమైన సంఘటన. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అంత జన సమీకరణ చేసి చట్టాన్ని ఉల్లంఘించి రావడం ఆయన తప్పు. కానీ వచ్చేసి మీరు చెప్పినట్లు పోలీసులు వచ్చేసి మీరేం చేస్తున్నారు? చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే మీరేం ఊరికి చూస్తున్నారా? తర్వాత Z+ కేటగిరీ ఉన్నప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వాలా? కాబట్టి ఇద్దరు తప్పులు ఉన్నాయి. ఇంకా దానికి జగన్ మీద కేసు పెట్టాలంటే గతంలో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాల్సింది. గోదావరి పుష్కరాల విషయంలో కానీ, కందుకూరు విషయంలో కానీ మరి ఆయన మీద కూడా కేసు పెట్టాల్సింది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం